దేవుని అతి పరిశుద్ధమైన నామానికి మహిమ కలుగును గాక. ఈ యొక్క సంవత్సరం యొక్క మొట్టమొదటి పునరుద్ధాన పండుగలో దేవుడు మనతో మాట్లాడుచుండగా మనందరము శ్రద్ధగా దేవుని వాక్యాన్ని విందాము. లేవీ కాండము 23వ అధ్యాయము 16వ వచనంలో ఉన్నటువంటి భాగము ఆఖరి భాగాన్ని నేను చదువుతున్నానండి. యెహోవాకు క్రొత్త ఫలముతో నైవేద్యము అర్పింపవలెను. దేవుడు మోషే ద్వారా తన బిడ్డలైనటువంటి ఇజ్రాయేలుకి ఇచ్చినటువంటి ఆజ్ఞ, సలహా కాదు ఆజ్ఞ. నీ యొక్క మోషే, నువ్వు ఇజ్రాయేల్ ప్రజలు తీసుకొచ్చావు కదా, నా ప్రజలకు ఇలా చెప్పు అని ఒక పండగ మాట్లాడి ఆ పండుగలో ఏం చేయాలో చెప్తున్నాడు. క్రొత్త ఫలముతో నైవేద్యము అర్పింపవలెను. ఇది ఒక పండగ, వారముల పండుగ అని అంటారు, దాన్ని పెంతుకొస్తు పండుగ అని కూడా అంటాం. సరే, పండుగ ఏదైనా సరే ఆ పండుగలు ఏం చేయాలనేది ప్రాముఖ్యమైనటువంటి సంగతి. దేవుడు చేసిన మేలుని బట్టి ఆ ఇజ్రాయేల్ ప్రజలందరూ కూడా ఏం చేయాలంటమ్మా, కొత్త ఫలముతోటి దేవునికి నైవేద్యం చేయాలి. నైవేద్యం అంటే ఏమిటి? ఒక మనుషుడు దేవునికి ఇచ్చే అర్పణ నైవేద్యం. అది ఏదైనా కావచ్చు, ఒక పిండి వంట కావచ్చు, ధన రూపేణ కావచ్చు, బలులు కావచ్చు, ఏదైనా కావచ్చు. దేవునికి ఇష్టమైనటువంటి అర్పణ నైవేద్యము. ఒక మనుషుడు దేవునికి ఇచ్చే నైవేద్యము ఎలా ఉండాలంటమ్మా, క్రొత్త ఫలముతో ఇవ్వాలంటున్నాడు. ఆ పండుగ ఏదైనా సరే పర్లేదు. ఈరోజు కూడా మనం పండుగ చేసుకున్నాం, పండుగలో ఉంటున్నాం, క్రొత్త సంవత్సరమైన పండుగ. ప్రతిరోజు పండుగ క్రైస్తవులకి, యేసునందు విశ్వాసం ఉంచిన వారికి ప్రతిరోజు పండుగే. అంచేత ఆ రూలు ఆ పండగే కాదు, ఇజ్రాయేలే కాదు, యేసునందు విశ్వాసం ఉంచిన మనందరికీ వర్తిస్తుంది. మనందరం కూడా క్రొత్త ఫలముతోటి దేవునికి నైవేద్యము అర్పించాలి. వాళ్ళైతే ఏదో దేవునికి లా ప్రకారంగా, ధర్మశాస్త్ర ప్రకారంగా అనేకమైనటువంటి దేవుడు చెప్పినటువంటి నైవేద్యాలు అర్పించేవారు. ఈరోజు మనం క్రొత్త నిబంధనలు ఉన్నాం. పాత నిబంధన దేవుడు తీసివేసినాడు, క్రొత్త నిబంధనలు మనం ఇచ్చినాం. పాత సంవత్సరం ఎలా గతించిపోయిందో పాత నిబంధన కూడా గతించిందంటే కొట్టివేసినాడు అంతే, కొట్టివేసాడు అంతే. అంతేగాని గతించిపోయి అంటే ఇంక లేదని కాదు దాని అర్థం. పాత నిబంధనలు నెరవేర్చడానికి ప్రభు ఇచ్చినారు. అయితే మనకి ఇజ్రాయేలీ కాకుండా అన్ని జనులైన మనకి క్రొత్త నిబంధన ఏర్పాటు చేస్తున్నారు. క్రొత్త నిబంధనకి మధ్యవర్తి కర్త అయినటువంటి యేసు క్రీస్తునందు విశ్వాసం ఉంచిన మనందరం కూడా ఇప్పుడు దేవునికి యేసు క్రీస్తు ద్వారా క్రొత్త నైవేద్యం అర్పించాలి. పాత నిబంధన ఎలా అర్పించారో నేను చెప్పినా, కానీ క్రైస్తవులైన మనము యేసునందు విశ్వాసం ఉంచిన మనం అలాగ అర్పించక్కర్లేదు. మన హృదయాల్ని, మన మనసుల్ని దేవునికి మనము సమర్పించుకోవాలి. ఈరోజు మనం నేర్చుకోబోతున్నాం. ఈ క్రొత్త సంవత్సరం అంతా, లేదా ప్రతి రోజు మన జీవితకాలం అంతా కూడా ఒక క్రొత్త నైవేద్యంగా నీవు దేవునికి ఎలాగో సమర్పించుకోవాలి. ఈ కొత్త సంవత్సరం దేవునికి ఇచ్చినాడు, మనుషులకి ఇవ్వలే. సూర్యుడు ఉదయించాడు, పొద్దున్నే నేను ఉదయించాడు కాబట్టి కొత్త సంవత్సరం వచ్చిందని అనుకోవద్దు. ఆ సూర్యుడు ఉదయింపజేసింది మన దేవుడు. నీ జీవితంలో కొత్త రోజు అర్పిస్తున్నది, దీవిస్తున్నది, ఇస్తున్నది మన దేవుడు. పైగా ఎన్ని కొత్త దినాలు? ఒకరోజేనా? ఈరోజు క్రొత్త దినం, రేపు అది క్రొత్త దినం. నీ బ్రతుకు దినంలన్నీ క్రొత్త దినాలు ఇస్తూనే ఉన్నాడు దేవుడు. అనగా నువ్వు జీవించినంత కాలము నువ్వు దేవునికి యేసుక్రీస్తు ద్వారా క్రొత్త నైవేద్యం అర్పింపవలసిందే. మనందరం కూడా ఈరోజు మనం నేర్చుకుందాం ఎలాగో మన జీవితాల్ని ప్రభుకి క్రొత్త నైవేద్యంగా మనం అర్పించుకోగలము, అర్పించాలి. ఈ సంగతి మనం నేర్చుకున్నప్పుడు ఈ సంవత్సరం అంతా కూడా ఎంతో సంతోషంగా, మన జీవితకాలం అంతా ఎంతో సంతోషంగా మనము వెళ్ళగలుగుతాం. మరి ముఖ్యంగా క్రొత్త నిబంధనలో ఉన్న మనము ఈ యొక్క జీవితాన్ని కొత్తగా మలుచుకోవాలి. కొంతమంది భక్తుల ద్వారా ఈరోజు దేవుడు మనతో మాట్లాడబోతున్నారు. మొట్టమొదటిగా సౌలు చక్రవర్తి గురించి ప్రభు మాట్లాడుతున్నాడు. ఈయన గురించి కొన్ని మాటలు చెప్పాలి. సౌలు చక్రవర్తి మోషే ద్వారా అందరూ పాలుతీలు ప్రాంత దేశానికి వెళ్ళిన తర్వాత స్వాస్థంగా అన్ని స్థలాలు పొందుకున్న తర్వాత కొంతమంది న్యాయాధిపతుల్ని దేవుడు ఏర్పాటు చేస్తున్నారు వారిని పరిపాలించడానికి. మోషే చనిపోయినాడు, యెహోషువ చనిపోయినాడు, పెద్దలందరూ చనిపోయినారు. కాబట్టి వారిని సరైన మార్గంలో, క్రమైన పద్ధతిలో, మర్యాదగా వారిని నడిపించడానికి న్యాయాధిపతిని ఎన్నుకున్నారు. ఆ తర్వాత జరుగుతున్నప్పుడు వాళ్ళందరికీ ఒక ఆశ పుట్టింది. అమ్మా ఏంటి, సరే కూర్చో. వాళ్ళందరికీ ఒక ఆశ పుట్టింది. అందరికి రాజులు ఉన్నారు, మాకు రాజు లేడు, మాకు రాజు కావాలని మరి వారు అడిగినప్పుడు అది దేవునికి ఇష్టమైన కార్యం కాదు. అయినప్పటికీ మీకు రాజు కావాలి కదా, నేను రాజుని ఇస్తానని చెప్పేసి సౌలు అనేటువంటి ఒక వ్యక్తిని ప్రభు వారికి చూపించినాడు. ఈ యొక్క సౌలు
చాలా పొడగరి, అందరికన్నా పొడగరి. చాలా జాగ్రత్తగా గమనించండి. శరీరీతిగా ఆజానుభవనుడు, ఇజ్రాయెల్ అందరికంటే భుజల కంటే ఎక్కువ అంట ఆయన సౌలు చక్రవర్తి. మంచి డబ్బున్నవాడు, వారికి ఉన్నటువంటి గాడిదలు కానీ పశువులు కానీ మేపేవాడు యొక్క సౌలు. ఒకరోజు గాడిదలు తప్పిపోయినాయి. ఆ పశువులు తప్పిపోతే వెతుకుంటూ చాలా దూరం వెళ్ళిపోయినాడు. ఇంకా దొరికితే లేదనేటువంటి ఆశ లేదు. అటువంటి సమయంలో ఇక్కడ ఎవరన్నా దేవుని యొక్క భక్తులు కానీ దేవుని పక్షాన మనకి జవాబు చెప్పే ప్రవక్త కానీ ఎవరు ఉన్నారా అని ఎంక్వైరీ చేస్తే అక్కడ సమూయేలు అనే ఒక ప్రవక్త ఉన్నాడన్న సంగతి తెలుసుకున్నాడు. సరే, ఈ గార్ధములు ఇక తప్పిపోయినాయి కదా, దొరికితే లేదో వెళ్ళి ఎంక్వైరీ చేద్దాం అని అతను భక్తుడి దగ్గరికి వెళ్ళి ఉన్నారు. ఎవరమ్మా ఆయన పేరు? సమూయేలు దగ్గరికి వెళ్ళి ఉన్నారు. వెళ్ళినప్పుడు దేవుడు వెంటనే చెప్పేస్తున్నాడు, ఇదిగో నా ప్రజలు ఒక రాజు కావాలని కోరుకున్నారు కాబట్టి వారు కోరుకున్నటువంటి చక్రవర్తిని లేదంటే రాజు నీకు చూపిస్తున్నాను. నీ దగ్గర వస్తాడు, నువ్వు వెళ్ళక్కర్లేదు, నీ దగ్గర వస్తాడు, నేను పంపిస్తున్నా. చాలా జాగ్రత్తగా గమనించండి. మనుషులు కోరుకున్నారు, అది దేవునికి ఇష్టం లేకపోయినా కూడా తానే ప్రవక్త దగ్గరికి ఆ సౌల్ని ఈ రకంగా గార్ధం తప్పుకున్నట్టుగా చేసింది ఆయనే, దొరకకుండా చేసింది ఆయనే, ఇక్కడికి పంపించింది కూడా ఆయనే, అన్నీ ఆయన, సమస్తం ఆయన. సరే వచ్చినాడు, సౌలు వచ్చినాడు. అయితే తనకి ఇష్టమైనటువంటి వ్యక్తిని ఆయన అభిషేకించాలంటే ఆయనకి ఇష్టమైన వ్యక్తి ఎలా ఉండాలో ఆయన తెలుసు కదా. ఒక క్రమమైన పద్ధతి, ఒక మర్యాదమైన పద్ధతి ఉన్నటువంటి వ్యక్తి కావాలి కదా. ఎలా ప్రిపేర్ చేస్తున్నాడో అతడు సమూయేలు దగ్గరికి వచ్చినప్పుడు సమూయేలు ప్రవక్త సౌలుతో ఏమన్నాడో, అక్కడ ఏం జరిగినాయో చదువుతున్నాను, చాలా జాగ్రత్తగా గమనించండి. మొదటి సమూయేలు గ్రంథము 10వ అధ్యాయం తీయండి. మొదటి సమూయేలు గ్రంథము 10వ అధ్యాయం. మొదటి సమూయేలు 10వ అధ్యాయం. మొట్టమొదటి వచ్చిన చదువుతాం, మీకు బాగా అర్థమవుతుంది కొన్ని సంగతులు. రాగానే ఏం చేశాడు మొట్టమొదటిగా సమూయేలు చూడండి. అప్పుడు సమూయేలు తైలపు బుడ్డి పట్టుకొని సౌలు తల మీద తైలము పోసి అతని ముద్దు పెట్టుకొని, దేవుని స్తోత్రం, హల్లెలూయా, ఏమన్నాడు చూడండి, యెహోవా నిన్ను అభిషేకించి తన స్వాస్థ్యం మీద అధిపతిగా నియమించున్నాడని చెప్పి ఇలాగూ సెలవిచ్చాను. ఒక మాట అంటున్నాడు, తైలబుడ్డి రాగానే తెలిసిపోయింది దేవుడు అభిషేకించిన వ్యక్తిని. తైలబుడ్డి తీసుకున్నాడు, తల మీద పోసాడు, ముద్దు పెట్టుకున్నాడు, యెహోవా నిన్ను అభిషేకించి తన స్వాస్థ్యం మీద అధిపతిగా నియమించాడని చెప్పి ఒక మాట చెప్పినాడు. ఏమన్నాడు చూడండి 2వ వచనం, ఈ దినమున నీవు నా యొద్ద నుండి పోయిన తరువాత బెన్యామీను సరిహద్దులో సెల్సహులో నుండి రాహేలు సమాధి దగ్గర 2 మనుషులు నీకు కనబడదురు. వారు నీవు ఎదగబోయిన గార్ధమములు దొరికినవని నీ తండ్రి తన గార్ధమముల కొరకు చిందింపక నా కుమారుడిని కనుగొనుటకై నేనేమి చేతునని నీ కొరకు విచారపడుచున్నాడని చెప్పుదురు. తర్వాత నీవు అక్కడ నుండి వెళ్ళి తాబోరు మైదానంలోకి రాగానే అక్కడ బేతేలునకు దేవుని ఎద్దుకు పో 3 మనుషులు ఎదురుపడుదురు. ఒకడు 3 మేకపిల్లలను, ఒకడు 3 రొట్టెలను, ఇంకొకడు ద్రాక్ష రసపు తిత్తిని మోయిచువత్తురు. వారిని కుశల ప్రశ్నలు అడిగి నీకు 2 రొట్టెలనిత్తురు. అవి వారి చేత నీవు తీసుకొనవలను. ఇలాగున పోవచ్చు ఫిలిస్తీన్ల దండు కాపువారుండు దేవుని కొండకు చేరదు. అచ్చట ఊరి దగ్గర నీవు రాగానే స్వరమండలము, తంబూర, సన్నాయి, సితారా వాయించు వారి వెనుక ఉన్నతమైన స్థలం నుండి దిగవచ్చు ప్రవక్తల సమూహము నీకు కనబడును, వారు ప్రకటన చేయుచువత్తురు. చాలా జాగ్రత్తగా వినాలి. ఏమన్నాడమ్మా, నీవు గార్ధవంలో గాడిద తప్పిపోయిన విచారపడవద్దు. నువ్వు తప్పిపోయినావని తండ్రి విచారపడుతున్నాడు. నీ త్వరగా పంపిస్తా, నువ్వేం కంగారు పడకు. దేవుడిని ఎన్నుకున్నాడు. అయితే నువ్వు ఇక్కడి నుంచి వెళ్ళిన తర్వాత ఏం జరుగుతుందో, ఇప్పుడు నేను అభిషేకించాను ఇజ్రాయేల్ మీద రాజుగా. వెళ్ళినప్పుడు కొంతమంది ప్రవక్తనికి ఎదురవుతారు. ఏమన్నారమ్మా, 3 మేక పిల్లలను తీసుకొని ఒక ఆయన, 3 రొట్టెలను ఒక ఆయన, ఇంకా ద్రాక్షరతిని ఒక ఆయన. మేక పిల్ల, తర్వాత రొట్టె, ద్రాక్షరతి, ఇవన్నీ గురించి చెప్పడానికి ఇది సమయం కాదు, వేరేటప్పుడు ఇంకోసారి ధ్యానం చేద్దాం. ఆ వచ్చి నీకు ఇస్తారు, నీ చేతికి ఇస్తారు వాళ్ళందరూ ప్రవక్తలు. అప్పుడు ఒక కార్యం జరగబోతుంది. నీవు దేవుని కొరకు ప్రత్యేకింపబడినవు కాబట్టి ఇప్పుడు నువ్వు పశువులను ఎలాగ పోషిస్తున్నావో అలాగే ఇప్పుడు ఉంటే దేవుడు ఒప్పుకోండి. నేను దేవునికి ఇష్టమైన ఒక క్రమమైన పద్ధతి, మర్యాద నీలో ఉండాలి కాబట్టి దేవుడు నిన్ను ప్రిపేర్ చేస్తున్నాడు. ప్రవక్తలు వస్తారు, నీకు ఎదురు వస్తారు, నీకు ఏదో ఒక ఇస్తారు తినడానికి, మేకపిల్లని ఇస్తారు, తర్వాత రొట్టెని ఇస్తారు, ద్రాక్షని ఇస్తారు, అవన్నీ తీసుకో. అప్పుడు దేవుడు నీకు ఒక కార్యం చేయబోతున్నాడు. ఏంటో కార్యం చూడండి. ఇప్పుడు మళ్ళీ చెప్తాను 5వ వచనం. ఇలాగన పోవచ్చు ఫిలిస్తీన్ల దండు వారుండు దేవుని కొండకు చేరదు. అచ్చట
ఊరి దగ్గరకు నీవు రాగానే స్వరమండలము, తంబూర, సన్నాయి, సితార వాయించి వారి వెనుక ఉన్నతమైన స్థలమును దిగవచ్చు, ప్రవక్తల సమూహము నీకు కనబడును, వారి ప్రకటన చేయొచ్చు వత్తురు. ఇప్పుడు ఆలోచన చూడండి అందరూ కూడా, యెహోవా ఆత్మ, దేవుని స్తోత్రం, హల్లెలూయా. అందరు గట్టి చెప్పండి, అందరు చెప్పాలి, హల్లెలూయా చెప్పి అందరు చెప్పాలి. ఆలోచన, యెహోవా ఆత్మ నీ మీదకి బలముగా దిగొచ్చును, నీవు వారితో కలిసి ప్రకటన చేయుచుండగా నీకు ఏముంది అక్కడ, అందరు గట్టి చదవని ఏముంది, క్రొత్త మనసు వచ్చును. దేవుడు నీకు తోడుగా ఉండును గనుక ఈ సూచనలు నీకు సంభవించిన తర్వాత నీకు మంచిదని తోచిన దానిని చేయము. దేవుని స్తోత్రం, హల్లెలూయా. దేవుని స్తోత్రం, హల్లెలూయా. దేవుడు తన కొరకు ఏర్పాటు చేసుకున్న వారిని ఎలా అభిషేకించి కూడా చూడండి. తానే ప్రవక్తలు పంపించున్నాడు, తన చిత్తానుసారంగా తన ప్రజల్ని పరిపాలించాలి. అంటే తన జ్ఞానం పనికిరాదు, తన ఎత్తు ఉందని చెప్పాను, ఎంత ఎత్తున్నాడు ఆ ఎత్తు పనికిరాదు, ఎంతో ధనవంతుడు చెప్పినాడు ఆ ధనం పనికిరాదు. దేవుని చిత్తం కావాలి. అందుకని నిన్ను సరిచేయడానికి నీ దగ్గరికి ప్రవక్తల సమూహం వస్తుంది, మేక పిల్లల్ని ఇస్తారు, ద్రాక్షారం ఇస్తాడు, రొట్టెనిస్తారు. ఆ తర్వాత నువ్వు వెళ్ళగాన నీకు క్రొత్త మనసు వచ్చును. దేవుని స్తోత్రం, హల్లెలూయా. ఎక్కడి నుంచి వచ్చిన క్రొత్త మనసు? దేవుని దగ్గర నుంచి. ఎందుకని క్రొత్త మనసు? ఈ పాత మనసుతో దేవుణ్ణి నీవు ఆరాధన చేయలేవు. నీ పాత జీవితంలో పాత అలవాట్లతో నువ్వు దేవుని సన్నిధానంలో దేవుని నువ్వు సంతోషపెట్టలేవు, దేవుని బిడ్డలు నువ్వు కాయలేవు. దేవుని ఇష్టానుసారంగా నువ్వు జీవించాలంటే నీకు క్రొత్త మనసు కావాలి. క్రొత్త మనసు కావాలంటే నీలో ఉన్న పాత మనసు పోవాలి, పాత అలవాట్లు పోవాలి. అవి పోవాలని నీకు మేకపికల్లా కావాలి, ద్రాక్షారసం కావాలి, రొట్టె కావాలి. అవి తీసుకోగానే దేవుడు నీకు క్రొత్త మనసు ఇస్తాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. నీ సొంత శక్తి చేత, నా సొంత శక్తి చేత, జ్ఞానం చేత మన దేవుని ఆరాధన చేయలేము. దేవునికి ఇష్టమైన వ్యక్తులు ఈ లోకం ఉండలేము. ఈ క్రొత్త సంవత్సరంలో పాత అలవాట్లతోటి, పాత సంబంధమైనటువంటి పాత సంవత్సరానికి సంబంధించిన నా జీవితంతోటి దేవుని నేను సంతోషపెట్టలేను. నాకేం కావాలమ్మా? క్రొత్త మనసు కావాలి, క్రొత్త మనసు కావాలి. ఈ క్రొత్త మనసు ఎవరిస్తారు? దేవుడు. నీకు నువ్వు పట్టుకోలేవు. నీ దగ్గర ఉన్నది ఒక మనసే. అందరికి మనసు ఇచ్చాడు దేవుడు. దాన్ని పాత మనసుగా చేయాలి. నువ్వు పాత నిబంధన ఎలా కొట్టివేసినాడో నీవు నీ మనసుని పాతను కొట్టివేయాలి. నిన్ను దేవునికి సమర్పించుకోవాలి నూతన సంవత్సరంలో. అప్పుడు దేవుడు నీకు కొత్త మనసు ఇస్తాడు. పాత సంవత్సరంలాగే కొత్త సంవత్సరంలోకి వచ్చి ఎన్ని సంవత్సరాలు నీ జీవితంలో అయిపోయినా అలాగే ఉన్నావు అనుకోండి, నీ పాత మనసే నీకు ఉంటుంది. నువ్వు దేవుని ఆత్మలో సత్యమును ఆరాధన చేయలేవు. నీ కొత్త మనసు కావాలి. ఆ కొత్త మనసు నీకు ఇవ్వడానికి దేవుడు ఇక్కడ నడిపిస్తున్నాడు. చాలా జాగ్రత్తగా గమనించండి, చాలా జాగ్రత్తగా గమనించాలి. సౌలు చాలా ధనవంతుడు, ఇంటి దగ్గర ఉన్నాడు, పనివారితో ఆ గార్ధహోమాల్ని పోషించుకోవచ్చు. కానీ తానే స్వయంగా ఉండి పనివారితోటి కార్యం చేస్తున్నాడు. అతనికి దేవుని కృప ఉంది, దేవుడు అతను అభిషేకించినాడు. అతను కొత్త మనసు ఎక్కడొచ్చింది చెప్పండి? దేవుడు ఆత్మ ద్వారా అతని కొత్త మనసు ఎక్కడొచ్చింది? తన ఇంట్లో ఉన్నప్పుడు వచ్చిందా? తన ధనం దగ్గర కూర్చున్నప్పుడు వచ్చిందా? దేవుడు ఇచ్చిన ధన సంపద సంపాదించుకోవడానికి, వాటిని పోషించుకోవడానికి, కార్ధవాన్ని పోషించుకోవడానికి కూర్చున్నప్పుడు వచ్చిందా కొత్త మనసు? ఎక్కడొచ్చింది? ఎక్కడొచ్చింది? ప్రవక్త దగ్గరకు వచ్చినప్పుడు కొత్త మనసు వచ్చింది. దేవుని స్తోత్రం, హల్లెలూయా. దేవుని ప్రవక్త అంటే ఏమిటి? దేవునికి సన్నిధానం వచ్చినప్పుడు దేవుని ఆత్మ ద్వారా కొత్త మనసు వచ్చింది. నీకు కొత్త మనసు కావాలా? నీ ఇంట్లో రాదు, నువ్వు ఎక్కడికి వెళ్ళినా రాదు, దేవుని దగ్గర రావాలి. దేవుని దగ్గరకు వస్తేనే, దేవునికి నువ్వు సమర్పించుకుంటేనే దేవుడిని కొత్త మనసు ఇస్తాడు. ఈ కొత్త మనసు లేకపోతే నువ్వు దేవుని ఆత్మలో సత్యంలో ఆరాధన చేయలేవు. నీ పాత మనసు ఎన్ని సంవత్సరాలు ఈ లోకంలో బ్రతికున్నా వ్యర్థం. ప్రభు అంటాడు, జీవించుచున్నావన్న పేరు మాత్రము నీకున్నది కానీ నువ్వు మృతుడవే అంటాడు దేవుడు. నిన్ను నన్ను చూసి పాత మనసు నీకుంటే. నీ కొత్త మనసు కావాలా? నీ జీవితాన్ని ప్రభుకి ఇచ్చేయి. ఈ కొత్త సంవత్సరంలో ఆయన ఏది ఇస్తున్నాడు? ఇక్కడ మేకపిల్ల, రొట్టె, ద్రాక్షసం తీసుకో. అప్పుడు నీ కొత్త మనసు ఇస్తాడు. దేవుని స్తోత్రం, హల్లెలూయా. ఆ కొత్త మనసుతో నువ్వు వెళ్ళాలి. పాత మనసుతో దేవుని నీవు సంతోష పెట్టలేవు. ఈరోజు మనం పరీక్ష చేసుకోవాలి. నా జీవితం ఎలా ఉంది? ఇంకా నా మనసు ఎలా ఉంది? పాత మనసు ఉందా? నా దేవుని మందిరానికి ఎందుకు వస్తున్నా?
నన్ను నేను మార్చుకోవడానిక? ఎక్కడి నుంచి ప్రతిరోజు కానీ ప్రతి ఆదివారం కానీ నువ్వు ఇప్పుడు వచ్చినప్పుడు ఎలా వచ్చావు, వెళ్ళినప్పుడు అలాగే వెళితే ఇంక నీకు పాత మనసు ఉంది. కానీ వచ్చినప్పుడు కంటే నువ్వు వెళ్ళినప్పుడు నువ్వు ఆత్మలో బలపడి వాక్యంలో బలపడి దేవునికి ఇంకా దగ్గర అయ్యావనుకో, నీకు కొత్త మనసు వచ్చినట్టు. ఈ కొత్త మనసు అనేది ఒకరోజు అనుభవం కాదు, నీ జీవితకాలం అంతా, ఈ కొత్త సంవత్సరం అంతా. ఓకే, ఒకప్పుడు గార్ధభవనం దగ్గర ఉండేవాడు, తండ్రి దగ్గర ఉండేవాడు. ఇప్పుడు సౌలు చక్రవర్తి అయిపోయిన తర్వాత కొత్త మనసు వచ్చిన తర్వాత ఏమైంది చూడండి. కొత్త మనసు వచ్చిన తర్వాత ఏం జరుగుతుంది చూడండి. 10వ వచనం. వారు ఆ కొండ దగ్గరకు వచ్చినప్పుడు ప్రవక్తల సమూహం అతనికి ఎదురుపడగా దేవుని ఆత్మ బలముగా అతని మీదకి వచ్చిన. దేవుని స్తోత్రం, హల్లెలూయా. అతడు వారి మధ్య ఉండి ప్రకటన చేయుచుండెను. పూర్వం అతను ఎరిగిన వారందరూ అతని ప్రవక్తలో కూడా నుండి, చాలా జాతకం ఉంది 11వ వచనం. పూర్వం అతను ఎరిగిన వారందరూ అతడు ప్రవక్తల్లో కూడా నుండి ప్రకటించడం చూచి కీషు కుమారునికి సంభవించినది ఏమిటి? సౌలును ప్రవక్తల్లో ఉన్నాడా అని ఒకరితోనొకటి చెప్పుకొనగా ఆ స్థలమందుండు ఒకడు వారి తండ్రి ఎవడని అడిగాను. అందుకు సౌలును ప్రవక్తలు ఉన్నాడా అను సామెత పెట్టాను. అంతటా అతడు ప్రకటించుచు చాలించి ఉన్నత స్థలమునకు వచ్చిన. దేవుని స్తోత్రం, హల్లెలూయా. ఒకప్పుడు గార్ధభవనంలో మేల్పినటువంటి సౌలు దేవుని ఆత్మ అతనికి వచ్చినప్పుడు, క్రొత్త మనసు వచ్చినప్పుడు అతడు కూడా సమూయేలు ప్రవక్త వలె, కొంతమంది ప్రవక్తలు ఎదురైన కూడా వారి వలె మారిపోయి వారితో కలిసి ప్రవచించడం మొదలుపెట్టిన. దేవుని స్తోత్రం, హల్లెలూయా. మామూలు వ్యక్తిని దేవుడు ఎలా మార్చేశాడు చూసారా? ఒక సాధారణమైన వ్యక్తిని ఒక ప్రవక్తగా మార్చేశాడు. ఎంతగా మార్చాడంటే, పూర్వము అతను ఎరిగి వారందరూ అతను చూసి ఇతడును ప్రవక్తలుగా మారిపోయాడా అని ఆశ్చర్యపోయాడంట. అంతగా మార్చాడు దేవుడు. అతను చూచి ఆశ్చర్యపోయేంత మాత్రమే కాదు, అతను చూచి అతని వలన ఒక సామెత కూడా పుట్టింది. సౌలును ప్రవక్తలు ఉన్నాడా అంటే పాత జీవితంలో అతను ఎలా ఉన్నాడో ఒకసారి ఊహించుకోండి. సామెత పుట్టింది సౌలుని బట్టి. అంతగా మార్చాడు దేవుని బట్టి. అంటే పాత జీవితంలో దేవునికి వ్యతిరేకంగా ఎన్ని తప్పులు చేసి ఉన్నాడు బహుశా. కానీ కొత్త మనసునిచ్చి దేవుడు అతనున్న విధేయతను బట్టి, అతనున్న ప్రేమను బట్టి, దేవుని కృపను బట్టి, ముఖ్యంగా అన్నిటికంటే ముఖ్యంగా దేవుని కృపను బట్టి కొత్త మనసునిచ్చి ఒక ప్రవక్తగా మార్చేసినాడు. అతను కూడా ప్రవర్తించడం మొదలుపెట్టేశాడు. అంతే, అందరికీ అతను చూసి ఆశ్చర్యపోయాడు. అందరూ కూడా నిన్ను చూసి నన్ను చూసి అలాగ ఆశ్చర్యపోవాలి. ఒకప్పుడు నేను ఎరిగిన వారు, ఒకప్పుడు నువ్వంటే ఎవరో తెలుసుకునే వారు, ఒకప్పుడు అలాగ ఉండేది ఈమె, ఇలాగైపోయింది, ఇంత భక్తురాలు అయిపోయిందా? ఒకప్పుడు అలాగే ఉండేవాడు, ఇప్పుడు ఇలా మారిపోయాడా అని నిన్ను చూసి దేవుని కొనియాడాలి. దేవుని స్తోత్రం, హల్లెలూయా. నీ గురించి చెడు చెప్పుకుంటున్నారా? నీకు పాత మనసు ఉంది, దేవునికి నువ్వు దూరంగానే ఉంటున్నావు. కొత్త సంస్థలకు వచ్చినా పాత తిత్తులోనే ఉన్నావు, పాత తిత్తుగానే ఉన్నావు. జాగ్రత్త సుమ. ఈరోజు దేవుడు నీతో మాట్లాడినాడు. మొట్టమొదటి సంగతి సౌలు ద్వారా, ప్రవక్త ద్వారా, సమూయేలు ప్రవక్త ద్వారా. నీ కొత్త మనసు కావాలి నీ జీవితంలో. ప్రభు సమర్పించుకో, నోటితో కాదు, హృదయంతో, పరిపూర్ణమైన. అందుకని ప్రభు చెప్పాడు కదా, దేవుని ప్రేమించేవారు ఎలా ప్రేమించాలి? పూర్ణ మనసుతో ప్రేమించాలి. అందుకని నీకు కొత్త మనసు కావాలి. నీకు కొత్త మనసు లేకపోతే పూర్ణ మనసుతో అని ప్రేమించలేవు. ఆ మనసులో ఇంకా చాలాసార్లు వచ్చేస్తాయి, చాలా మంది వచ్చేస్తారు. నీ కొత్త మనసు కావాలి. హల్లెలూయా. రెండో సంగతి నేర్చుకుందాం. దావీదు భక్తుడి జీవితంలో నుంచి మనం నేర్చుకుందాం. సరే, ఏం జరిగింది చూడండి. సౌలు చక్రవర్తి అన్నాడు. ఆ తర్వాత సౌలు వెళ్ళిపోయిన తర్వాత దావీదు సింహాసనం అధిష్ఠానం చేసినాడు ఇజ్రాయెల్ని పరిపాలించడానికి. దావీదు కూడా దేవుడు అభిషేకించి క్రొత్త మనసు చక్కగా అతన్ని మళ్ళీ కూర్చొని పెట్టాడు సౌలు చనిపోయిన తర్వాత. అయితే అంతకుముందు సౌలు కాలంలో ఒక సంగతి జరిగింది. దేవుని యొక్క మందసము ఫిలిస్తీన్లు శత్రువు వచ్చి ఇజ్రాయెల్ని ఓడించి దేవుని యొక్క మందసాన్ని తీసుకుపోయిన తర్వాత దేవుడు వారిని శిక్షించాడు. దేవుని మందసం అంటే ఏంటమ్మా? దేవుడే, దేవుని సన్నిధి. వారు భయపడి దాన్ని తీసుకుని వచ్చేసినారు. ఓకే, తీసుకుని ఎక్కడ తీసుకొచ్చారు? ఫిర్యాదు దగ్గర తీసుకొచ్చారు. ఎలా తీసుకొచ్చారు? తీసుకొచ్చిన తర్వాత దావీదు ఏం చేశాడు చూద్దాం. మొదటి సమూయేలు 6వ అధ్యాయం చూడండి. 6వ అధ్యాయం 6వ అధ్యాయం బైబిల్ ఉందో తీయాలి. మొదటి వచనం. యెహోవా మందసము 7 నెలలు ఫిలిస్తీన్ల దేశమందుండిన తరువాత ఫిలిస్తీన్ల యాజకులను శకునము చూచు వారిని పిలువనంపించి, యెహోవా మందసమును మనం ఏమి చేసి స్వస్థలమునకు దాన్ని పంపుదము తెలియజెప్పుడనగా, వారు ఇశ్రాయేలు దేవుని మందసమును పంపివేయని ఉద్దేశించడలా ఊరికయ్యే పంపగా ఏ విధము చేతను ఆయనకు అపరాధార్థమైన అర్పణము చెల్లించి పంపవలను.
అప్పుడు మీరు స్వస్థత నుండి ఆయన హస్తం మీ మీద నుండి ఎందుకు తీయబడకుండానో మీరు తెలుసుకుందరు. సరే, వాళ్ళు ఏమి ఇవ్వాలో అవన్నీ అక్కడ రాబడినాయి. అది తర్వాత మనకు అనవసరం, తర్వాత చూద్దాం. చూడండి 6వ వచనం. ఐగుప్తీయులను ఫరోయును తమ హృదయంలో కఠినపరుచుకున్నట్లు మీ హృదయంలో మీరు ఎందుకు కఠినపరుచుకుందరు? ఆయన వారిలో అద్భుత కార్యం చేయగా వారు ఈ జనులను పోనిచ్చిరి. ఇశ్రాయేలు వెళ్ళిపోయారు కదా, కాబట్టి చాలా జాగ్రత్తగా గమనించండి. మీరు ఒక బండి ఒకటి చేయించి అని ఉందా? ఏముందమ్మా అక్కడ? ఏముంది గట్టిగా? ఒక క్రొత్త బండి ఒకటి చేయించి కాడిమోయని పాడి ఆవులను తోలి తెచ్చి బండికి కట్టి వాటి దూడలను వాటి దగ్గర నుండి ఇంటికి తోలి యెహోవా మందసమును ఆ బండ మీద ఎత్తి అపరాధార్థముగా ఆయనకు మీరు అర్పింపవలసిన బంగారు వస్తువులను దాని ప్రక్కనే చిన్న పెట్టెలో ఉంచి అది మార్గమున పోనట్లుగా విడిచిపెట్టి. దేవుని స్తోత్రం. హల్లెలూయా. ఫిలిష్తీయుల్ని దేవుడు హింసిస్తున్నాడు. దేవుని మందసాన్ని అన్యుల దేశం ఉంటే అప్పుడు తెలిసి వచ్చింది, అమ్మో ఈ మందసం వల్ల దేవుడు మనల్ని హింసిస్తున్నాడు, ఏం చేద్దాం, దీన్ని తిరిగి పంపేద్దాం అని సలహా అడిగితే, సలహా తీసుకున్న తర్వాత ఆ మందసాన్ని ఇశ్రాయేలు దేశానికి ఎలా పంపిస్తున్నారమ్మా? క్రొత్త బండి. పాత బండి ఎందుకు పనికిరాదు? పాత బండి మీద ఎందుకు వేయవచ్చు? ఎందుకు వేయకూడదు? కొత్త బండి అంట. అర్థమవుతుందా నీకు? దేని క్రొత్త బండి కావాలి, పాత బండ్లు అక్కర్లేదు ఆయనకి. మనకు కావాల్సి మనం కొనుక్కుంటాం, ఎన్నెన్నో పాతవి కూడా కొనుక్కుంటాం. కానీ దేవునికి క్రొత్తవి కావాలి, కొత్త బండి కావాలి. అందుకని దేవుని మందసం గారు క్రొత్త బండి చేయించి దాని మీద పెట్టించి ఆయన అపరాధార్థ పరిహారార్థ బలిగా ఎన్నెన్నో పెట్టి వాటిని పంపించారు. ఎవరు తోలుకోకుండా వెళ్ళిపోదండి అని ఆ ఇద్దరి మీద పెట్టి దాన్ని పంపిస్తే వచ్చి కిర్యాత్రియం అనేటువంటి దగ్గరకు వచ్చింది. అక్కడ కొన్ని సంగతులు జరిగిన తర్వాత కొన్ని కారణాలు బట్టి అక్కడే ఆ యొక్క మందసము అక్కడ ఉండిపోయిన తర్వాత ఏం జరిగింది చూడండి. మళ్ళీ ఇప్పుడు దావీదు సంగతి కొందాం. వాళ్ళు ఏం చేశారు? కొత్త బండి మీద ఎక్కింది తీసుకొచ్చారు. అప్పుడు దావీదు ఏం చేశాడు? 13వ మొదటి దినవృత్తాంతములు, ఫస్ట్ క్రానికల్స్. తర్వాత ఏం జరిగింది చూద్దాం. మొదటి దినవృత్తాంతములు 13వ అధ్యాయం 6వ వచనం. 13:6. కిరూబుల మధ్య నివాసము చేయు దేవుడైన యెహోవా నామం పెట్టబడిన ఆయన మందసమును యోధాలో నుండి కిర్యత్యారీయము అనబడిన బాలా నుండి తీసుకుని వచ్చేటకే అతడును ఇశ్రాయేలు అందరూ అచ్చడికి పోయి. అతడు అంటే దావీదు. 7వ వచనం. వారు దేవుని మందసమును ఏం చేశారు? మళ్ళీ ఒక క్రొత్త బండి మీద ఎక్కించి అబీనాదాబు ఇంట నుండి తీసుకుని వచ్చిరి. ఉజ్జాయను అహోయును బండిని తోలిరి. దావీదును ఇశ్రాయేలు అందరూ తమ పూర్ణ శక్తితో, చాలా జాగ్రత్తగా గమనించండి. ఇందాకేముందమ్మా? పూర్ణ మనసు. ఇప్పుడు పూర్ణ శక్తితో దేవుని సన్నిధిని పాటలు పాడుచు, సితారాలను, స్వరమండలను, తంబులను, తాళమును వాయించుచు, బోరలు ఊదుచుండరి. దేవుని స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. మళ్ళీ దావీదు వెళ్ళాడు, ఇశ్రాయేలు వెళ్ళారు. కిర్యత్రియం ఉండిపోయింది. దేవునికి మందసాన్ని మన దగ్గర తీసుకురావాలి అని వెళ్ళిన తర్వాత అక్కడ అబీనాదాబు అనే ఇంట్లో ఉంది. అది దేవునికి మందసం. దేవుని స్తోత్రం. హల్లెలూయా. ఆ మందసాన్ని తీసుకురావడానికి మళ్ళీ ఆల్రెడీ ఫిలిష్తీయులు ఏం చేశారు? కొత్త బండి తీసుకొచ్చారు. ఇక్కడ శాకాలం ఉంది. మళ్ళీ తీసుకురావడానికి వీరేం బండి తీసుకెళ్ళారు? కొత్త బండినా పాత బండినా? కొత్త బండిని తీసుకువెళ్ళి ఆ కొత్త బండి మీద ఎక్కించి మళ్ళీ తీసుకొచ్చి ఒబేదేదోము అనేటువంటి ఇంట్లో పెట్టారు కొన్ని కారణాల వల్ల. చూసారు? అర్థమైందా? 2 సార్లు ఆ మందసాన్ని కొత్త బండులు మోసాయి, పాత బండులు మోయలేదా? ఎందుకని? దేవునికి కావాల్సింది క్రొత్త బండి. దేవునికి కావాల్సింది నీలో క్రొత్త మనసు, నీ క్రొత్త జీవితం. నీ పాత జీవితానికి అక్కర్లేదు. ఇదిగో పాత గతించను, ఆయనకు వద్దు. కొట్టివేసాను, వద్దు. ఇదిగో నీ హృదయమనే తలుపు నేను తడుచున్నాను, ఎవడైనా నా స్వరమేని తలుపు తీసినలా నేను వచ్చి అతనితో నాతో కలిసి భోజనం చేస్తామని చెప్పినటువంటి ఏ శనితో మాట్లాడుతున్నాడు ఈరోజు. కొత్త బండి మందసాన్ని మోసింది. నీవు కూడా యేసును మోయాలి నా సోదరుడు, నా సోదరుడు. నీ కోసం నీ పాపను మోసాడు ఆయన, నీ కాడిని మోసాడు ఆయన, చిలువ మీద వెళ్ళాడు. నీ పాపను మోసినటువంటి యేసుని ఇప్పుడు నువ్వు మోయాలి. కొత్త బండి దేవుని ఎలా మోసిందో యేసును మోయాలి క్రొత్త సంవత్సరంలో, నీ జీవితంలో. అలా మోయాలంటే నీ పాత జీవితం కాదు, నీ క్రొత్త జీవితం ఆయనకి సమర్పించుకో. కొత్త హృదయం నీకు కావాలి, కొత్త మనసు కావాలి, కొత్త పూర్ణ శక్తి కావాలి. హృదయం తెరువు, పాత తీసిపడే, నూతనముగా క్రొత్తగా నీ హృదయాన్ని ప్రభు సమర్పించు. ఆయన మోయి నీ జీవితకాలం అంతా కూడా.
నీ కోసం ఆయన ప్రాణాన్ని పెట్టాడు, నిన్ను మోసి, నీ పాపాన్ని మోసి. నువ్వు ఆయన మోయలేవా? ప్రజల్లో చేర్చుకోలేవా? ఏం మోయగలుగుతావు నువ్వు? ఏం మోయగలుగుతావు? నన్ను మోయంటే ఆయన మోయగలుగుతావా? నువ్వు నేను కూడా మోయలేము. మోయటం ఒకటే, నువ్వు ప్రజల్లో చేర్చుకో. ఎంత తేలికమ్మది. నా కాడి సులువుగాను తేలికగాను ఉన్నది. దేవుని స్తోత్రం, హల్లెలూయా. నీ పాప భారం మోయలేనిది, ఎవడు మోయలేనిది. అందుకని ఆయన దిగి వచ్చాడు. నీ పాప భారం మోయడారు, నా పాప భారం మోయడారు. అది బరువు ఎవరు మోయలేరు. కానీ ఆయన బరువు చాలా తేలిక మోయవచ్చు. నీ హృదయం ఇచ్చే దేవునికి, హృదయం చేర్చుకో ఆయన్ని. అని మోయి నీ సొంతంలో అంతా కూడా క్రొత్త బండిగా మారు. అప్పుడే పూర్ణ మనసుతో, పూర్ణ శక్తితో, పూర్ణ వివేకంతో, పూర్ణ ప్రేమతో ఆయన ప్రేమించగలుగుతావు. నా సోదరుడు, నా సోదరి, ఈ క్రొత్త సంవత్సరము దేవుడికి ఇచ్చాడు. నీ క్రొత్త మనసు ఉన్నదా? మొదటి సంగతి. రెండవ సంగతి, నువ్వు క్రొత్త బండిగా మారుతున్నావా? ఈ శరీరం ఎలా ఉంది ఆలోచించి. మూడవది, సరే ఎజ్రా అనేటువంటి భక్తుడు నేర్చుకున్నాం. సౌలు సంగతిలో ఏం జరిగిందో మనం చూసినాం. ఆ తర్వాత దావీదు రోజులు ఏం జరిగిందో చూసినాం. ఆ తర్వాత దావీదు చనిపోయిన తర్వాత చాలామంది రాజులు వచ్చినారు. చాలామంది దేవుని ఎరుగగా దేవునికి వదిలిపెట్టినటువంటి కారణాన్ని బట్టి దేవుడు వారిని శిక్షించాడు. శిక్షించిన తర్వాత వారిని బబులోను దేశాన్ని తోలివేశాడు. తోలివేసిన తర్వాత అక్కడ చాలా కాలం 70 సంవత్సరాలు ఉన్నారు. 70 సంవత్సరాలు వచ్చిన తర్వాత, అయిపోయిన తర్వాత ఒక కార్యం అక్కడ జరిగింది. ఏంటి చూడండి. ఎజ్రా గ్రంథం, ఎజ్రా 6వ అధ్యాయం, ఎజ్రా 6 మొదటి వచనం చదువుతున్నా. ఎజ్రా 6. అప్పుడు రాజైన దర్యావేషు ఆజ్ఞ ఇచ్చినందున బబులోనులో ఖజానాలోని దస్తవేజు కొట్టులో వెతకగా మాదీలో ప్రదేశమందు ఎగ్బతానాయనపురములో ఒక గ్రంథము దొరికెను. దానిలో వ్రాయబడిన ఈ సంగతి కనబడెను. ఏంటది చూద్దాం. 3వ వచనం. రాజైన కోరేషు ఏలుబడిలో మొదటి సంవత్సరమందు అతడు యెరూషలేములో ఉండు దేవుని మందిరమును గూర్చి నిర్ణయించినది. దేవుని గురించి అమ్మా గట్టిగా, దేవుని మందిరం గురించి నిర్ణయించినది. ఇప్పుడు ఏంటో ఆ నిర్ణయం అంటే నేర్చుకుందాం. బలులు అర్పింపదగిన స్థలముగా మందిరము కట్టింపబడవలేను. ఎలా కట్టింపబడాలమ్మా? ఎలాగా? బలులు అర్పింపవలసిన స్థలముగా దేవుని మందిరాన్ని కట్టించాలి మీరు. దాని పునాదులు ఎలాగేయాలి? మెత్తగా ఉడిపోయినట్టుగా అని ఉందా? ఏముంది అక్కడ? ఎందుకు గట్టిగా వేయాలి తర్వాత చెప్తా. దాని నిడివి 60 మూరలను, దాని వెడల్పు 60 మూరలను ఉండవలను. చాలా జాగ్రత్తగా గమనించండి. ఈ కట్టబడవలసినటువంటి మందిరం, వారు తిరిగి వచ్చి కట్టవలసిన, ఇజ్రాయెల్ దేశంలో కట్టవలసిన మందిరం ఎలా ఉండాలి? బలులు అర్పింప తగిన స్థలముగా కట్టాలి. ఒకటి, దాని పునాది ఎలా ఉండాలి? ఇలా తోస్తే పడిపోయేలాగా ఉండాలి అని అన్నాడు దేవుడు. ఏముండాలి? గట్టిగా ఉండాలి. అలా ఉండాలి. నువ్వెవరు ఈ లోకంలో? దేవుని మందిరాన్ని నువ్వు మనుషుడివే, మనుషురాలివే ఒకప్పుడు. ఇప్పుడు క్రొత్త మనసు వచ్చింది, క్రొత్త బండి అయిపోయావు. నీ శరీరాన్ని మందిరంగా మార్చేశాడు. దేవుని స్తోత్రం, హల్లెలూయా. దేవునికి మందిరంగా నువ్వు మలచబడాలి. దేవుని మందిరం మలచబడాలంటే ఈ శరీరం అనే ఈ మందిరం ఎలా ఉండాలి? ఇప్పుడు దేవునికి బలులు అర్పింప తగిన స్థలముగా మారాలి. నీ హృదయంలో స్తుతులు, స్తోత్రాలు అర్ధరాత్రి పగలు అంతా కూడా, అర్ధరాత్రి సౌలు శీలలు దేవుని స్తోత్రం అని ఎలా స్తుతించారో, దేవుని మందిరంలో కానీ, నీ ఇంట్లో కానీ, ఎక్కడ కానీ దేవునికి అర్పింపదగినటువంటి స్థలముగా నీ శరీరం మారిపోవాలి దేవుని మందిరంగా. అంతవరకు నీ నోట్లోంచి ఏం వచ్చినావో, నా నోట్లోంచి ఏం వచ్చినావో నీకు తెలుసు, నాకు తెలుసు. దేవుడు కొట్టేశాడు, నువ్వు కొట్టేశావు. ఇప్పుడు నీ నోట్లోంచి ఏం రావాలమ్మా? ఒకప్పుడు బూతులు వచ్చాయి, సినిమా పాటలు వచ్చాయి, తిట్లు వచ్చాయి, శాపనాలు వచ్చాయి. క్రొత్త మనసు ఇచ్చాడు దేవుడు నీకు, క్రొత్త బండిగా మారిపోయావు. ఇప్పుడు నీ నోట్లోంచి ఎలా ఉండాలి? దేవునికి ఇష్టమైనటువంటి మాటగా నీ నోరు మారిపోవాలి. బలులు అర్పించే విధంగా అంటే నైవేద్యం. ఎలాగో నైవేద్యం, నాకు క్రొత్త ఫలంతో నైవేద్యం అర్పించాలి స్తుతుల ద్వారా. అదే నైవేద్యం దేవునికి. ఇక్కడ అర్పించే నైవేద్యం, అక్కడ అర్పించే నైవేద్యం, ఇక్కడ అర్పించే నైవేద్యం. దాని పునాది ఎలా ఉండాలి? గట్టిగా ఉండాలి. నీ పునాది ఎలా ఉండాలి? చాలా మంది పునాదులు ఎలా ఉంటాయి తెలుసా? అందుకని మందిరం ఇలాగ ఉంది, వస్తున్నారు వెళ్ళిపోతున్నారు అంతే, పునాదులు గట్టిగా లేవు. దేవుడు చిన్న మాట అంటే వెళ్ళిపోతున్నారు అంతే, పునాదులు గట్టిగా లేవు, పడిపోతున్నాయి అంతే, కూలిపోతున్నారు అంతే. నీ మందిరము ఇసుగు మీద కట్టినటువంటి లాగా ఉండొద్దు. అందుకనే వెళ్ళిపోతున్నారు. ఏసిన వదిలిపెట్టి వెళ్ళిపోయారు అందరూ కూడా.
నువ్వేంటి నాకు చెప్తున్నావేంటి, ఇలా చెప్తున్నావు, ఏసిన వదిలిపెట్టి వెళ్ళిపోయారు. పునాదులు పాడిపోయినాయి, గట్టి పునాది లేదు, ఇసుక మీద కట్టుకుంటున్నారు వాళ్ళు. గాలికి ఎగిరిన రెల్లు వాళ్ళు ఉన్నారు, ఇటు గాలి వెళ్తే అటు, ఇటు అలా ఉన్నారు. నీ పునాది గట్టిగా ఉండాలి. తుఫాను వచ్చినా పడిపోకుండా ఉండాలి. లోకంలో ఎన్ని సునామీలు వచ్చినా, వరదలు వచ్చినా పడిపోకుండా గట్టిగా ఉండాలి. యేసుక్రీస్తు అనే బండ మీద నువ్వు కట్టబడాలి నా సోదరుడా, నా సాధనే. అప్పుడే నీ పునాది గట్టిగా ఉంటుంది. నీ సొంత జ్ఞానం చేత, సొంత విశ్వాసం చేత నువ్వు కట్టుకుంటున్నావు ఆ మందిరం వల్లే పడిపోతావు. అలా కట్టుకున్నారు కాబట్టి పడిపోయారు చాలామంది. కానీ యేసు అనేటువంటి బండ మీద నువ్వు కట్టబడాలి ఈ సంవత్సరం. అప్పుడే నీ పునాది ఎలా ఉంటుంది, గట్టిగా ఉంటుంది. అప్పుడేం జరిగింది చూడండి. మళ్ళీ చూస్తున్నా 3వ వచనం. రాజైన కోరేషేలులో మొదటి సంవత్సరం ముందు అతడు యెరూషలేములో ఉండు దేవుని మందసమును గురించి నిర్ణయించినది. బలులు అర్పింపదగిన స్థలముగా మందిరము కట్టింపబడవలను, దాని పునాదులు గట్టిగా వేయబడవలను, దాని నిడివి 60 మూరలను, దాని వెడల్పు 60 మూరలను ఉండవలను. సరే, ఇప్పుడు 4వ వచనం చూడండి. 3 వరుసలు గొప్ప రాళ్ల చేతను, ఒక వరుస ఏమన్న తర్వాత క్రొత్త మానుల చేతను కట్టింపబడవలను, దాని వేవను రాజు యొక్క ఖజానాలో నుండి ఇవ్వలను. మరియు యెరూషలేములో ఉన్న ఆలయంలో నుండి నెబుకద్నెజరు బబులోనుకు తీసుకొని వచ్చిన దేవుని మందసం యొక్క వెండి బంగారు ఉపకరణం తిరిగి అప్పగింపబడి యెరూషలేములో ఉన్న మందిరమునకు తేబడి దేవుని మందిరంలో వాటి స్థలమందు పెట్టబడవలను. దేవుని స్తోత్రం, హల్లెలూయా. వినండి చాలా జాగ్రత్తగా. మందిరం కట్టండి, యెరూషలేములో గట్టిగా పునాదులు వేయండి. ఇంత పొడుగు, ఇంత వెడల్పు. ఎలా కడతారు? క్రొత్త మ్రానుల చేత. క్రొత్త మ్రానుల చేత. మ్రానులు అంటే ఇవి నిలబెట్టేవి, పైన వేసేవి. ఇవన్నీ ఇప్పుడు మన పిల్లర్స్ అంటాం, ఇవి పిల్లర్స్ అంటాం. అప్పుడు మ్రానులు వేసేవారు పైన, ఇవన్నీ కూడా అలంకరించడానికి బలంగా. అలా గట్టిగా ఉండాలంటే పునాది ఒకటే కాదు, పునాది గట్టిగా ఉండి పైన లేకపోతే మళ్ళీ పడిపోతాం. పునాది గట్టిగా ఉండాలి, ఆ పునాది మీద కట్టబడిన మందిరం కూడా గట్టిగా ఉండాలి. కాబట్టి క్రొత్త మ్రానులతో కట్టండి అన్నాడు దేవుని స్తోత్రం, హల్లెలూయా. నీ పునాది గట్టిగా ఉండాలి, అంత మాత్రం కాదు, నువ్వు కట్టబడిన ఈ మందిరం కూడా గట్టిగా ఉండాలి క్రొత్త మ్రానుల చేత. అప్పుడు ఏం జరగాలంట? నెబుకద్నెజరు ఒకప్పుడు ఆ యెరూషలేములో సొలొమోను కట్టిన మందిరంలో ఉన్న ఉపకరణాలు తీసుకొచ్చేసాడు కదా. మళ్ళీ వెళ్ళండి, గట్టిగా పునాది వేసి కట్టండి. బలులు అర్పించడానికి కట్టండి, క్రొత్త బనాలతో కట్టండి. కట్టి ఆ మందిరంలో ఉండవలసినటువంటి ఈ యొక్క వస్తువులను తిరిగి తీసుకుని వెళ్ళి అక్కడే పెట్టండి. దేవుని స్తోత్రం, హల్లెలూయా. తిరిగి తీసుకుని వెళ్ళి అక్కడే పెట్టండి. దేవునికి సంబంధించి నీ దగ్గర పెట్టుకోవద్దు, శాపం వస్తుంది. ఇదిగో దేవుడికి సంబంధించిన వస్తువులు నెబుకద్నెజరు తీసుకొచ్చాడు, ఇక్కడ పెట్టాడు. ఒక ఆయన చచ్చిపోయాడు ద్రాక్షారసం తాగి, బెల్షాజర్ అనే చక్రవర్తి. దేవుడు శిక్షించాడు. ఇప్పుడు దేవుని మందిరం కట్టండి, తీసుకెళ్ళిపోండి. దేవుని యొక్క వస్తువులు, దేవుని యొక్క సంబంధించినటువంటి ఏది మన దగ్గర వద్దు, దేవుని దగ్గర ఇచ్చేసేయాలా, తీసుకెళ్ళండి అన్నాడు. నువ్వు దేవునికి పునాదిగా గట్టి పునాది వేసి దేవుని మందిరం కట్టుకో. దేవునికి సంబంధించి నీ దగ్గర ఒక్క నయ పైస ఉండొద్దు. దేవునికి కైసరువికి దేవునికి ఇవ్వాల్సిన దేవునికి ఇచ్చేయండి. దేవునికి చెందవలసిన నీ దగ్గర నయ పైస ఉందా, నీకు నెత్తి మీదకి శాపం వస్తుంది. నాకు డబ్బులు అవసరమైన మాట చెప్పట్లేదు, మీరు ఇచ్చిన డబ్బులు నాకు అక్కర్లేదు, దేవుడు ఇచ్చిన డబ్బులు నాకు చాలు. మీరు నాకు డబ్బు ఇస్తారని, అందులో డబ్బులు వేస్తారని, కాంకులు వేస్తారని మాట చెప్పట్లేదు, దేవుని ఆత్మ చెప్తున్నాడు. దేవునికి ఇవ్వాల్సినవి మీ దగ్గర పెట్టుకున్నారా, మీకు శాపం వస్తుంది. శాపగ్రస్తులే ఉన్నారని దేవుని వాక్యాన్ని సెలవిస్తున్నది. చిల్లు సంచిలో ఉంటుంది నీ జీవితం అంటున్నాడు దేవుడు. దేవుని మందిరంగా గట్టి పునాది మీద కట్టుకో, యేసు పునాది మీద మంచి క్రొత్త మ్రానుల చేత దేవుని మందిరంగా అలంకరించుకో. దేవునికి చెందవలసినటువంటి ఉపకరణాలన్నీ ఆ మందిరంలోనికి, నీ శరీరంలోకి రావాలి. ఆలయంలోకి, ఈ ఆలయంలోకి దేవుడికి ఏవి ఇవ్వాలో అవి వచ్చేసేయాలి నీ దగ్గర నుంచి. అప్పుడు దేవుడు నేను దీవిస్తాడు. అప్పుడు నేను దీవిస్తాడు. ఈ క్రొత్త సంవత్సరంలో క్రొత్తగా నువ్వు మారిపోతావు, దేవునికి ఇష్టమైన మందిరంగా మారిపోతావు. మీ శరీరంలో దేవుని వలన మీకు అనుగ్రహింపబడి మీలోనున్న పరిశుద్ధాత్మకు ఆలయమని మీరు ఎరుగరా? చాలా మంది ఎరగట్లేదు కాబట్టి పడిపోతున్నారు. చాలా మంది గట్టి పునాది లేక పడిపోతున్నారు. హుమంటే పడిపోతున్నారు, హుమంటే వెళ్ళిపోతున్నారు, ఎగిరిపోతున్నారు పైకి, గాలి పొట్టువలే. మనం అలా ఉండదు.
మనం అలా ఉండొద్దు. దేవునికి కావాల్సింది మంది కాదు, ఎంతో మంది కాదు, చిన్న మంద. ఆయన కావాల్సిన మంది కాదు, మంద కావాలి ఆయనకి. ఏం కావాలండి? ఆయన కావాల్సిన మంది కాదు, మంది అంటే జనాలు కదా కాదు, మంద కావాలి. అందుకని చిన్న మంద అన్నాడు. చిన్న మందలో గట్టి మందిరాలు 2 ఉన్నా చాలు. ఎక్కడ 2-3 నామలో కూడికిందరో, నా నామను కూడికినందరూ వారి మధ్యన ఉంటాను. దేవుని స్తోత్రం, హల్లెలూయా. అందుకని 6 సంవత్సరాలు ఎంత గట్టి పునాది లేక పడిపోయినా, ఎంతమంది పడిపోయినా, 30 సంవత్సరాల నుంచి నేను చేస్తున్న సేవలో ఎంతోమంది గట్టి పునాదులకు పడిపోయినా దేవుడు పక్క నుండి నడిపిస్తున్నాడు. చిన్నమంద భయపడొద్దు. నేను చాలా చిన్నవాడిని, వయసులో కాదు, అనుభవంలో కానీ, దేవుని సేవకుడుగా చాలా చిన్నవాడిని. కానీ దేవుడు వదిలిపెట్టలేదు. దేవుని స్తోత్రం, హల్లెలూయా. ఎందుకని? చిన్నమంద. నాకు చిన్నమంద ఉండడం ఇష్టం. దేవుని స్తోత్రం, హల్లెలూయా. పరీక్ష చేసుకుంటున్నావా? నీ క్రొత్త మనసు వచ్చిందా? క్రొత్త బండిగా మారేవా లేదా? నువ్వు ఆయన మోస్తున్నావా లేదా? నీ హృదయంలో నీ శరీరము గట్టి పునాదులు కడుతున్నావా లేదా? కొత్త మానులు తీస్తున్నావా లేదా? ఏం దాచుకుంటున్నావు నువ్వు? ఇచ్చేసే, దేవునికి ఇవ్వాల్సి ఇచ్చేసే. దేవుని స్తోత్రం, హల్లెలూయా. ఆఖరికి 4 సంగతులు నేర్చుకుందాం. ఎలీషా అనేటువంటి భక్తుడు ఒక ఆయన ఉన్నాడు. అప్పుడు జరిగిన సంగతులు. ఏలియా చనిపోయినాడు. ఎలీషా దగ్గర ఏం జరిగింది చూద్దాం. 2వ రాజుల గ్రంథము 2వ అధ్యాయం. 2వ రాజులు 2వ అధ్యాయం. రెండవ రాజులు 2వ అధ్యాయం. ఏలియా వెళ్ళిపోయి పైకి ఆరోహణ అయిపోయినాడు. ఆ తర్వాత దేవుడు ఏలియా ద్వారా ఎలీషా అనే ప్రవక్తని అభిషేకించాడు. అభిషేకించిన తర్వాత ఆ ఎలీషా దగ్గరికి ఆయన దగ్గర ఉన్నటువంటి శిష్యులు వచ్చి ఏమంటున్నారు చూడండి. 19వ వచనం, 2:19. అంతటా ఆ పట్టణ వారు, ఈ పట్టణమున్న చోటు రమ్యమైనదని మా ఏలిన వాడవైన నీకు కనబడుచున్నది, కానీ నీళ్లు మంచివి కావు, అందుచేత భూమి నిస్సారమై ఉన్నదని ఎలీషాతో అనగా. దేవుని స్తోత్రం, హల్లెలూయా. ఆ పట్టణంలో ఎంతమంది ఉన్నారో అందరూ ఎలీషా గురించి విన్నారు. విని ఎలీషా దగ్గరికి వచ్చారు. ఏమంటున్నారమ్మ? వచ్చి వినండి, ఎలా వినండి. ఏమన్నారు? వచ్చి ఏమన్నారు చెప్పండి. ఈ దేశం ఎంత రమ్యమైనదో మాకు తెలుసు, కానీ నీళ్లు మంచివి కాదు అని చెప్పి మూడు మాటలు చెప్పారు. ఈ దేశం చాలా రమ్యమైన ప్రదేశం, నీళ్లు లేవు, మంచివి కావు. మూడోది ఏమన్నారమ్మా? అది ఇంపార్టెంట్. ఏమన్నాడు చెప్పండి చూసి. చూసి కూడా చెప్పలేకపోతే ఎందుకమ్మా మీరు? ఈ భూమి నిస్సారమైంది, అది కావాల్సిన పాయింట్. నువ్వు పైకి ఎంత అందంగా కనబడితే ఏంటి, నేను ఎంత కనబడితే పైకి ఏంటి? నిస్సారమైన జీవితం చాలా మంది జీవిస్తున్నారు. అందగత్తి లోకంలో చాలా మంది, అందగాడు ఉన్నారు చాలా మంది. నిస్సారమైన జీవితం, వారి జీవితాలు మంచివి కావు, నీళ్ళు మంచివి కావు. దేవుని కావాల్సిన పైరూపం కాదు. నువ్వు ఎంత అందగత్తిగా ఉన్నావు, ఎంత అందగాడు ఉన్నావు, అది కాదు. ఎంత రమ్యంగా కనబడుతున్నావు, అది కాదు. నువ్వు నిస్సారంగా ఉన్నావా, సారంగా ఉన్నావా? నీళ్ళు మంచివి కావు అంటున్నాడు దేవుడు. నీ జీవితం మంచిది కాదు నా ఎడల అన్నాడు దేవుడు. అయ్యగారు చూడడానికి ఎంత రమ్యంగా, చెట్లు, చేమలు, కొండలు, నీళ్లు, చూసి ఎంత చక్కగా లోతు కోరుకున్నట్టుగా మైదానం వాళ్ళు చక్కగా కనబడుతుంది. చూడడానికి చాలా రమ్యంగా కనబడుతుంది ఈ ప్రదేశం, కానీ నీళ్లు మంచివి కావు. భూమి నిస్సారం. ఏమన్నా మొక్క వేసామంటే చచ్చిపోతుంది, పెరగదు. చాలా మంది బ్రతుకులు అలా ఉన్నాయి నా సోదరుడు, నా సోదరి. పేరుకు మాత్రమే క్రైస్తవులు, కానీ జీవితంలో ఏమాత్రము మంచి జీవితాలు లేవు. నిస్సారమైన జీవితాలు చాలా మంది జీవితాలు, నామకార్థమైన జీవితాలు. ఎన్నో సంవత్సరాలు వెళ్ళిపోతున్నాయి, క్రిస్మస్లు వెళ్ళిపోతున్నాయి, న్యూ ఇయర్లు వెళ్ళిపోతున్నాయి. నిస్సారమైన జీవితాలు ఈ లోకంలో చాలా మంది జీవిస్తున్నారు. జాగ్రత్త సుమా. నువ్వు సారమైనటువంటి భూమిలో ఉండాలి. ఒక విత్తనం వేసావా 30 60 100 ఫలించే ఫలంగానే ఉండాలి. నీ యొక్క హృదయం, నీ యొక్క జీవితం, నీ యొక్క మందిరం, శరీరం మందిరం ఫలవంతంగా మారాలి. ఏం చేయాలి చూడండి ఏం జరిగిందా. అంతటా పట్టణం వారు, ఈ పట్టణంలో చోటు రమ్యమైనదని మా ఏలిన వాడమని కనబడుచున్నది, కానీ మీ నీళ్లు మంచివి కావు, అందుచేత భూమియు నిస్సారమై ఉన్నదని, సారం లేకున్నదని ఎలీషాతో అనగా. 20వ వచనం, అతడు క్రొత్త పాత్రలో ఉప్పు వేసి. దేవుని స్తోత్రం, హల్లెలూయా. టేక్ ద న్యూ వెసల్,
క్రొత్త పాత్రను తీసుకొని అందులో ఉప్పు వేయండి, అప్పుడు నా అద్దరు తీసుకొని రండి నేను వారితో చెప్పాను. వారు దాన్ని తీసుకుని రాగా అతడు ఆ నీటి ఊట ఎద్దకు పోయి అందులో ఉప్పు వేసి, యెహోవా సెలవిచ్చినదేమనగా, ఈ నీటిని నేను బాగు చేసినాను, దేవుని స్తోత్రం, హల్లెలూయా. కనుక ఇక దీని వలన మరణము కలగకపోవును, భూమి నిస్సారం ఉండదు అనేను. కాబట్టి నేటి వరకు ఎలీషా చెప్పిన మాట చొప్పున ఆ నీరు మంచిదై ఉన్నది. దేవుని స్తోత్రం, హల్లెలూయా. ఆ నీరు మంచిదై ఉన్నది. నువ్వు మంచివాడవై ఉన్నావా? నువ్వు మంచిదానమై ఉన్నావా? ఎప్పుడవుతావు? కొత్త పాత్ర తీసుకో, అందులో ఉప్పు వేసుకొని దేని దగ్గర తీసుకురా. అప్పుడు ఎలీషా ఆ నిస్సారమైన భూముల నీళ్ళలో అది వేయగానే సారవంతమైనటువంటి ఫలమైనటువంటి ప్రదేశంగా మారిపోయింది. నేటి వరకును అది మంచి రుచిగల సారవంతమైన స్థలముగా ఎవరు చేశారు? దేవుడు చేస్తున్నాడు. నీలో ఉప్పు ఉందా? పరీక్ష చేసుకో. ఈరోజు చాలామంది జీవితంలో ఉప్పు ఉండదు. ఏముంటుందో తెలుసా? కారం ఉంటుంది. మన జీవితాలు కారంతో నిండి జీవితాలు జీవిస్తున్నారు మనుషులందరూ కూడా. దేవుడికి కావాల్సింది కారం కాదు, ఉప్పు కావాలి. నీకు దేవుడు కొత్త మనసు ఇచ్చాడు, కొత్త బండి వాళ్ళే మారిపోయినావు, ఏసు మోస్తున్నావు, కొత్త నానుల చేత కొత్తగా దేవుని మందిరంగా మలిచిపడి ఉన్నావు గట్టి పునాది మీద. ఇప్పుడు నీ జీవితంలో ఉప్పు ఉండాలి. ఉప్పు అంటే ఏమిటి మనకు తెలుసు. చాలా మంచి రుచికరమైనటువంటి వంటలు వండాం, చాలా రుచికరమైన వంటలు అనుకున్నవి వండేసాం, ఏమి అన్నీ వేసేసాం, ఉప్పు మర్చిపోయాం. ఎలా ఉంటుంది? తినగలుగుతారు ఎవరైనా? ఎంత లేనివాడైనా సరే రోడ్డు మీద భిక్షమడుగుడు మనకైనా రుచి లేనటువంటి ఉప్పు లేనటువంటి ఆహారం పెట్టండి, బిర్యానీ తింటాడా? ఆకలి చంపులాగా ఏమైనా తిని నీళ్ళు పాడేస్తాడు కానీ తినడు. ఎందుకని? దానికి రుచి లేదు. ఉప్పు వేసినటువంటి ఇంత పప్పు ముద్ద ఇంత పెట్టండి, ఆనందంగా తింటాడు. నీ జీవితం దేవుని దృష్టికి రుచికరంగా మారాలి. రుచికరంగా మారాలంటే నీళ్ళు ఉప్పు కావాలి. ఆ ఉప్పే యేసయ్య. దేవుని స్తోత్రం, హల్లెలూయా, హల్లెలూయా. నిస్సారమైన ఏమాత్రం ఫలము లేనటువంటి నిస్సారమైన నీ జీవితాన్ని మార్చి సారవంతమైనటువంటి మనుషుడిగా శిష్యులుగా సాక్షిగా మార్చడానికి సిలువ చనిపోయినాడు. ఆ యేసుని ఉప్పు నీలోకి రావాలి. యేసు ఒక రుచి నీలో రావాలి. ఇందా మనం చదువుకున్నాం యోహాను సువార్త 13వ అధ్యాయంలో, నేను మీకు చూడండి ఒకసారి ఆ రుచి అలా ఒకసారి చూడండి. యోహాను సువార్త 13వ అధ్యాయం యోహాను సువార్త 13వ అధ్యాయము 34 వచనం చూడండి. మీరు ఒకరినొకరు ప్రేమింపవలని మీకు క్రొత్త ఆజ్ఞ ఇచ్చుచున్నాను, నేను మిమ్మల్ని ప్రేమించినట్టే మీరును ఒకరినొకరు ప్రేమింపవలను. 34 వచనం ఏమందమ్మా? మీరు ఒకరినొకరు ప్రేమింపవలని మీకు ఏం ఆజ్ఞ? అది క్రొత్త ఆజ్ఞ ఇచ్చుచున్నాను. అక్కడ పాయింట్ ఏంటంటే మిగిలింది నెక్స్ట్ వీక్ దీని గురించి నేర్చుకుందాము. అయితే నేను మిమ్మల్ని ప్రేమించినట్టుగా, అది ఈరోజు ఇప్పుడు మనం నేర్చుకోవాల్సిన. నేను మిమ్మల్ని ప్రేమించినట్టుగా, అది ఉప్పు అంటే. చాలా జాగ్రత్తగా మనం ముగిస్తున్నా, బళ్ళకి వెళ్ళిపోతున్నాం. ఉప్పు అంటే నేర్చుకోండి. నేను మిమ్మల్ని ప్రేమించినట్టుగా. మనం ఎవరు? మన ఉప్పు ఉందా? చేదు కారం ఉంది మనలో, అయినా మనం ప్రేమించాడు ఆయన. దేవుని స్తోత్రం, హల్లెలూయా. నేను వీరిని ప్రేమించిన ప్రకారంగా తండ్రి వీరేమి చేస్తున్నారో వీరు క్షమించమని ఎందుకన్నాడంటే, మనకు తెలియకుండానే నిస్సారంగా కారం ఉప్పు లేకుండా కారంతో చేతితో జీతాలు ఉన్నాయి అని క్షమించాడు. క్షమించి నిన్ను ప్రేమించి నిన్ను రుచికరంగా మార్చడానికి ఆయన చచ్చిపోయినాడు. అందుకని అంటున్నాడు, నేను మిమ్మల్ని ప్రేమించిన ప్రకారంగా. ఆయన ఉప్పు అయిపోయినాడు రుచికరంగా. ఆ రుచి నీలో రావాలి. ఇప్పుడు నీ నోరిప్పావా? రుచికరంగా ఉండాలి మాటలు, శాపనార్థాలు, తిట్లు కాదు. నీ నోట్లోంచి తీయని మాటలు రావాలి, చేదు మాటలు, కారం మాటలు కాదు. నీ నోట్లోంచి, నీ జీవితంలోంచి తీయని మాటలు, దేవుని సంతోషపెట్టే మాటలు, ఒకరినొకరు ఆదరణ కలిగించే మాటలు, ఒకరిని దేవుని దగ్గర నడిపించే మాటలు నీకు కావాలి. ఆ మాటలు నీలో ఉన్నాయా నా సోదరుడా, నా సోదరి?
మత్తయి సువార్త 5వ అధ్యాయం తీయండి. బైబిల్ అంత తీయండి. మత్తయి సువార్త 5వ అధ్యాయము 13వ వచనం. అందరు కలిసి చదవండి, నాతో కలిసి, అందరు నాతో కలిసి చదవండి. మీరు లోకమునకు ఉప్పై ఉన్నారు. ఉప్పు నిస్సారమైతే అది దేని వలన సారం పొందును? అది బయట పారవేయబడి మనుషుల చేత త్రొక్కబడికే గాని మరి దేనికి పనికిరాదు. అర్థమవుతుందా? మీరు లోకమునకు ఉప్పై ఉన్నారు. నేను లోకమునకు వెలుగై ఉన్నాను. నేను లోకమునకు ఉప్పై ఉన్నాను. అలాగే నేను మేము ప్రేమించే ప్రకారంగా నేనున్నలాగున మీరును ఈ లోకమునకు ఉప్పుగా ఉండండి. ఉప్పు లేదా నిస్సారంగా బయట పారవేసే విధంగా ఉంటుందంట. ఆ అన్నం ఉప్పు లేని అన్నం ఎలా బయట పారేస్తామో దేవుడు నన్ను పారేస్తాడు బయటికి, నేను ఉప్పు లేకపోతే. నీ జీవితం ఎలాగుంది నా సోదరి? నీ మాటలు, నీ జీవితాన్ని చూసి ఎంత రుచికరంగా చూసి నిన్ను బట్టి దేవుని మహింపరచాలి, నిన్ను బట్టి ఒకళ్ళు దేవుని మందిరం రావాలి, నిన్ను బట్టి ఒకళ్ళు రక్షింపడాలి. నువ్వు ఈ లోకంలో కొత్త పాత్రలో వేయబడిన ఉప్పు వలె ఉన్నావా? ఆ నీళ్లు దేవుడు మంచిగా చేసేసి నేటి వరకును మంచిగా, ఎప్పుడు నేటి వరకు అంటే ఈ రోజు వరకు అది జరిగి కొన్ని వేల సంవత్సరాలు అయింది. ఈవెన్ టుడే ది వాటర్ ఈజ్ స్వీట్. ఈ లోకంలో జీవించినంత కాలము నీ జీవితం మధురంగా మార్చగలడు దేవుడు. ఎప్పుడు? నువ్వు ఉప్పు నీలో ఉండాలి. నీళ్ళు ఉప్పు ఉన్నప్పుడు. 4 సంఘాల ద్వారా దేవుడు మాట్లాడినాడు. కొత్త సంవత్సరంలో మన దేవునికి క్రొత్త నైవేద్యం అర్పించాలి. నీ క్రొత్త మనసు కావాలి. సౌలు భక్తుల నుంచి నేర్చుకున్నాం క్రొత్త మనసు అంటే ఏమంటావు. తర్వాత నువ్వు క్రొత్త బండిగా మారిపోవాలి. దావీదు గురించి నేర్చుకున్నాం క్రొత్త బండిగా ఎలా మారాలో. దేవునికి క్రొత్త పునాదులతో కట్టబడిన గట్టి పునాది మీద కట్టబడినటువంటి మందిరంగా మారిపోవాలి. ఎజ్రా నుంచి నేర్చుకున్నాం, దర్యావేషు నుంచి నేర్చుకున్నాం, కోరేషు నుంచి నేర్చుకున్నాం. ఎలీషా నుంచి నీ జీవితం ఉప్పు వలె రుచికరంగా మారాలని నేర్చుకున్నావు. క్రొత్త పాత్రలు వేయడం ఉప్పుగానే ఉండాలి. అలా ఉన్నప్పుడే నువ్వు దేవుడి దగ్గర అవుతావు. లేదంటే బయట పారేస్తాడు. జాగ్రత్త సుమా, మనం బయట పారేస్తాడు. పారేటువంటి ఎక్కడ పారేస్తాడు? మనం చెత్త చెదారం తుడిచి బయట పారేస్తాం చెత్త బుట్టలో. కానీ మన చెత్త బుట్టలో పారాడు దేవుడు నరకంలో పాడేస్తాడు. చెత్తల బుట్టలో పాడేస్తే పర్వాలేదు, కానీ నరకంలో పాడేస్తే అగ్ని ఆరదు, పురుగు చావదు, ఫర్ ఎటర్నల్ ఫైర్. కానీ నీ క్రొత్త మనసు ఉందా? క్రొత్త బండిగా మారిపోయావా? క్రొత్త మనాలతో కట్టబడిన మందిరంగా మారిపోయావా? కొత్త పాత్రలు వేయడం ఉప్పుగా మారిపోయావా? సదాకాలం దేవునితో ఉంటావు. దేవుని స్తోత్రం. హల్లెలూయా. గాడ్ బ్లెస్ యు. లేచిపోయండి.